హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఈ రోజు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఈ రోజు అయితే మీకు అందియబోతున్నాము. అసలుకి ఈ బ్లాగ్ మొత్తం చూడండి. మేము ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నాము, మీ అందరికి నచ్చేదే అది. బ్లాగ్ కొంచెం సేపు అయిన దాని తర్వాత అర్థమవుతుంది మీకు. ఇప్పుడైతే మేము ఇంటి నుంచి ఒక దగ్గరికి స్టార్ట్ అయిపోతున్నాం. చలో ఇది ఎవరు పట్టుకోపోతారు స్వామి? ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చెప్పవుతుంది ఇప్పుడైతే మనం బయలుదేరబోతున్నాం. ఇంకా ఇప్పుడైతే ఈమెనైతే ఇక్కడ చూడు 4 కండలోకి ఇక్కడ అద్దెక్కడ కూర్చోలే అని చెప్పి అడిగింది అనమాట. ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చున్నాం. వీళ్ళందరు నిక్ నేమ్స్ అయితే మీకు ఇప్పుడు మెన్షన్ చేస్తా చూడండి. అందరు నిక్ నేమ్స్ అయితే చేస్తా. ఇప్పుడు మా వదిన అయితే అంత ఐడియా లేదు కానీ ఈ మధ్య అయితే ఏమో నాకు తెలియదా నిజంగా. నువ్వు చెప్పు, మీకు తెలుసుంటే చెప్పు. నిజంగా తెలియదా అమ్మది గుండు అక్కిని గుండు అంటాం మేము. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ గుండె చేయించుకుంటుండే. ఈమెనేమంటావు అంటే నవ 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 ఏంటది నవ పేర్లు ఉన్నాయి మాకైతే. చూద్దాం ఇప్పుడైతే మనము నవరసాల పేర్లు ఉన్నాయి. ఫస్ట్ నేమ్ వచ్చేసి లోకేశ్వరి, సెకండ్ నేమ్ వచ్చేసి అయ్యో మమ్మీ చెప్పొద్దా మమ్మీ? చెప్పాలా కదా. నా పేరు చెప్పు, మీరు చెప్పు. నా పేరు షాంపూనా? షాంపూ కాదు, ఏం కాదు. ఈమె పేరు అయితే బిఆర్ అని పిలుస్తాం మేము. బిఆర్ అని పిలుస్తాం, బిఆర్ లెక్క తయారవుతుంది. ఈమె పేరు గజ్జి. ఎందుకంటే గజ్జి పిలుస్తాం అంటే గజ్జి అనమాట. ఇక ఈమె పేరు లాస్ట్ వచ్చేసి చాలా పేర్లు ఉన్నాయి, ఒక పేరు అని కాదు. ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను రోజు పిలిచేది కలర్ అని పిలుస్తా. మళ్ళీ ఇంకా గింజ అని పిలుస్తా. చాలా నేమ్లు ఉన్నాయి. నాకంటే ఒక రియల్ నేమ్ వచ్చేసి అంజి. మా బంగారం అంటే మా డాడీ అంజి అన్న అంటే చాలా నేమ్స్ ఉన్నాయి. ఓన్లీ స్వీట్ గానే ఉన్నాయి, హాట్ ఇందులోకి ఏమవుతుంది నీకు ఇప్పుడు? ఓ మై గాడ్, నీళ్ళ బాటిల్ నీళ్ళ అంట గాయ్స్. ధూప్ అవుతుంది నాకైతే. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. పోనీగా మనమైతే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామంటే బ్రిడ్జ్ దాకైతే వచ్చినాం గాయ్స్. బ్రిడ్జ్ దాకైతే వచ్చినాం. బ్రిడ్జ్ తర్వాత తెలంగాణ బొమ్మ వచ్చింది ఇక్కడ. అక్కడికి వెళ్ళగానే కామెంట్ చేస్తాం. బండి పైన వస్తున్నారు ఫ్రెండ్స్. ఫోన్ ఇచ్చిన వ్యాన్లో వచ్చేసి ఒకవేళ ఏర్లో ఉన్నాయి ఎండ కొడుతుందని ఇక్కడ కూర్చున్నాం మేము. మన మ్యూజిక్ డైరెక్టర్ గణేష్ అన్న రానికి గంట అవుతుంది, ఇంకా కూడా రాలేదు. అప్పుడు ఇక థమ్స్అప్ తెచ్చుకొని అవుతున్నాం అందరం. ఇంకా కూడా వస్తలేడు అన్న అయితే. బిర్యానీ
ఇంకా అర్థమైంది వాళ్ళకి ఎడుకొచ్చినాం. ఇప్పుడైతే మనము సాంగ్ పాడిపోతున్నాం, ఒక ఫోక్ సాంగ్. ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఒక ఫోక్ సాంగ్ తీస్తున్నాము మా ఇద్దరు కాంబినేషన్లో. మెలోడీ సాంగ్. ఆ సాంగ్ అంటే మీ సపోర్ట్ చేయాలి మీరు. ఈ బ్లాగ్లో కొంచెం రివీల్ చేస్తా సాంగ్ని. హిట్ కొట్టాలని అనుకుంటున్నా. ఫస్ట్ సాంగ్ హిట్ కొడితే డెఫినెట్గా 3 months ఒక సాంగ్ తీస్తాము. అండ్ ప్లీజ్ ఈ సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ ఎలా ఉందో కూడా, ఈ సాంగ్ ఎలా ఉందో నాకు కొంచెం రివీల్ చేస్తాను కామెంట్ బాక్స్లో. ఈ వీడియో అయిపోయినాక కామెంట్ చేయండి. స్టూడియోలో కూడా వెళ్ళిపోతున్నాను. రావమ్మ సీతమ్మ. స్కూల్ కాలేజ్ ఉంటాయని ఈ వీక్ లో పక్క పంపించేస్తాను. 4th అని చెప్పాను, 3rd అయినట్టు మ్యూజిక్ ఇస్తాను. మ్యూజిక్ నా తోడు నువ్వంటూ నీ తోడు నేనంటూ అలా మేడలు కట్టారమ్మా. నేను నీ మేడలో నేను నీ గాలికి హాయ్ ఫ్రెండ్స్, మన అనిగనీస్ దగ్గరికి అయితే వచ్చినాం ఈరోజు. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో యూటర్న్స్ క్రియేషన్ లో నా యశ్ సోని కాంబినేషన్ లో ఒక సాంగ్ వస్తుంది, మెలోడీ సాంగ్. అండ్ త్వరలో వస్తుంది. ప్లీజ్ మన వీడియోస్ ఎలా సపోర్ట్ చేస్తారో ఆ సాంగ్ ని కూడా సపోర్ట్ చేసి హిట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ మన లిరిక్ రైటర్ అండ్ సింగర్, మా మ్యూజిక్ డైరెక్టర్ అని గణేష్ అన్న. అండ్ మళ్ళీ ఇంకొకసారి అంటున్నా, ప్లీజ్ మీ సాంగే అనుకొని హిట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.